దినోత్సవ సందర్భంగా మన ఫాదర్ ఆఫ్ నేషన్, మన కాన్స్టిట్యూషన్కు ఒక గాడ్ లాంటి వ్యక్తి, మన చట్టం, మన న్యాయం, మన ధర్మం, మన నీతి, నిజాయితీ, ఎథిక్స్, కుల మతాలకు అతీతంగా సెక్యులర్ స్టేట్గా పితామహులు, ఫిలాసఫర్, డాక్టరేట్, వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఒక భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మాన్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి 2 ఫెస్టివల్స్ మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప ఆదరణ పొందినటువంటి పండుగలు. ఆ పండుగలే ఆగస్టు 15th అండ్ జనవరి 26th, 1947 అండ్ 1950. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్దలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, చీఫ్ గెస్ట్, ఈ పాఠశాల ఫౌండర్, అలాగే చైర్పర్సన్, అలాగే మీడియా మిత్రులు, జన్నారం మండల్ పుర ప్రముఖులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అనేక మంది, ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర పక్షాన, ట్రస్మా పక్షాన, జన్నారం బిడ్డగా మీ అందరికీ కూడా శుభాభివందనలు చెప్తూ ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన చట్టం, మన న్యాయం, ఇవన్నీ కూడా ఇందాక శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11,000 పాఠశాలలు ఈరోజు ప్రైవేట్ పరంగా, ఒక 35 lakhs స్టూడెంట్స్, ఒక 5 లక్షల మంది నిరుద్యోగం, ప్రభుత్వాలు విద్యను చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల కన్నా మిన్నగా ప్రైవేట్ వాళ్ళ కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలి అనే ఒక చట్టం ఏదైతే చెప్తా ఉందో ఆ చట్టాన్ని గౌరవించే విధంగా, న్యాయస్థానాన్ని గౌరవించే విధంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర పక్షాన అభినందిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అనేక మంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. చాలామందికి తెలుసు మీకు ఇలా సంస్కారం, భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు, భారతీయ సాంప్రదాయాన్ని, కుల మతాల యొక్క విశిష్టతను, పండుగల విశిష్టతను, ఖురాన్ యొక్క విశిష్టతను, బైబిల్ యొక్క విశిష్టతను, భారతదేశంలో కావాల్సింది ఏంటి అంటే అసమానతలు, అందరం కూడా ఈక్వాలిటీ, సమానత్వం అనే పదం అనేది మన రాజ్యాంగంలో రాసి ఉంది. మరి అలాంటి ఈక్వాలిటీ కోసం, అలాంటి సాంప్రదాయం కోసం, అలాంటి వాటి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి స్టేట్ సంస్థ. మరి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు కూడా కులాలకు, మతాలకు అతీతంగా చాలా చక్కని ధోరణిలో అనేక విద్యావేత్తలతో, అనేక తత్వవేత్తలతో, అనేక మంది మేధావులతో పరిశీలన చేసి టీచర్స్ని ట్రైన్ చేస్తూ గొప్ప ఫలితాలను తీసుకురావడంలో ఒక సంస్కారవంతుని అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి తండ్రి కొడుకులు, తనతో పాటు తన శ్రీమతి గారు కూడా చక్కగా పనిచేస్తూ ఈరోజు జన్నారంలో ముందు వరుసలు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇంతకు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రేమ వివాహాలు కావచ్చు, బాల్య వివాహాలను నిరోధించమని చెప్పారు. 18 సంవత్సరాల లోపు ఆల్కహాల్ కానీ, ఏదైనా డ్రగ్స్ కానీ, ఏదైనా కానీ తన 18 సంవత్సరాల వరకు తన ఇలా 4 అంశాలలో పట్టు సంపాదించడం కోసం, లర్నింగ్ గ్యాప్ రావడం కోసం, గ్యాప్ రాకుండా ఉండడం కోసమే, ఆ లర్నింగ్ నేర్చుకోవడం కోసమే పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. మరి పిల్లల లోపల ఆ జిజ్ఞాసను తల్లిదండ్రులు రెగ్యులర్గా టచ్ చేస్తూ పాఠశాలకు వస్తూ, మార్కులే కొలమానం కాదు, పాఠశాల అనేది వ్యాపారశాల కాదు, కేవలం కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే వ్యాపారశాలగా మార్చిన ఈరోజు అవి కేవలం ఆంధ్ర పాఠశాలలు ఈరోజు తెలంగాణలో కాదు, భారతదేశం అంతా కూడా వెళ్ళి వ్యాపారశాలగా మార్చి పిల్లల లోపల కేవలం మార్కులు అనే GPA 10/10 10 అనేది కానీ 1 2 3 10 అని ర్యాంక్స్ వస్తూ ఉంటాయి ఎలక్ట్రానిక్ మీడియాలో. వీటిని చూసి మురిసిపోకుండా అవే తన జీవన శైలి అని, అవే జీవితాంతం పనిచేస్తే అని కాకుండా, మార్కులు అనేది ఇంపార్టెంట్ కాకుండా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ, ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు కానీ సంస్కారం కనుక లేనట్లయితే
సంస్కృతి కనుక లేనట్లయితే, సాంప్రదాయం కనుక లేనట్లయితే, తల్లిదండ్రులను కనుక గౌరవించినట్లయితే, పెద్దల్ని కనుక గౌరవించినట్లయితే ఈ సమాజం భ్రష్టుపోతుందని ఐఐటి రామయ్య గారు చెప్పారు, చాలా పెద్దవారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేసేది ఏంటంటే, మనం చదువు పట్ల ఎంతైతే శ్రద్ధ వహిస్తూ ఉన్నారో, చదువు కన్నా మిన్నగా ఆచార వ్యవహారాలను, కుటుంబం యొక్క అనుభూతిని, తల్లి యొక్క అనుభూతిని, తండ్రి యొక్క అనుభూతిని, గురువుల యొక్క సాంప్రదాయాన్ని, గురువుల యొక్క విలువలను, సమాజం యొక్క విలువను, సమాజం యొక్క పోకడను ఎట్ల వేళలా వారి వెంట మీరందరూ కూడా దృష్టి సారించాలని, ఈ భారతదేశానికి కావాల్సింది ఏంటి అంటే ఒక మంచి సంస్కారవంతుడు, ఒక లెజెండ్, ఒక హీరో, ఒక హీరోయిన్. సినిమా రంగంలో హీరో కాదు, సీరియల్స్లో హీరో కాదు, క్రికెట్లో హీరో కాదు, చాటింగ్లో హీరో కాదు. హీరో కావాల్సింది ఏంటి అంటే భారతదేశానికి గొప్ప రిసోర్స్ పర్సన్, ఒక శాస్త్రవేత్త, ఒక డాక్టర్, ఒక ఇంజనీరే కాదు, ఒక సోషలిస్టే కాదు, ఒక సోషల్ ఎకనామిస్టే కాదు. ప్రపంచం కావాల్సింది ఏంటంటే అందరి మధ్యలో ఒక అనుభూతి పొందే విధంగా ఒక బంధుత్వం, ఒక బాంధవ్యం, ఒకరి మధ్యలో ఒకరికి స్పష్టత, ఒక మంచి అవగాహన, ఒక అవేర్నెస్ కలిగినటువంటి గొప్ప రాబో రోజుల్లో రాబో తరానికి గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప పర్సన్గా అందించడానికి మనందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క పాఠశాల రాబో రోజుల్లో తెలంగాణ ఒక భారతదేశానికి ఒక గొప్ప పాఠశాలగా ఎదగాలని కోరుతూ ఆ భగవంతుణ్ణి మీ అందరినీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవుకున్నాను. జై ట్రస్మా. థ్యాంక్ యూ అన్నాడు.